హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ మటన్ కర్రీని చాలా సింపుల్గా, చాలా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కర్రీ అనేది రైస్లోకి, అలానే రోటీలోకి, పుల్కాలోకి, దోశలోకి, దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టండి. దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 3 లవంగాలు, 3 ఇలాచి, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న అల్లం ముక్కల్ని 10 వరకు వేసుకోండి. అలాగే 5 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని 5 నుంచి 6 వరకు మిరియాలు, 1½ టీ స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని దోరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇవి మాడకుండా కంటిన్యూగా కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై చేయండి. అలాగే దీనిలోకి 1 స్పూన్ వరకు గసగసాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచేసి దోరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. కరివేపాకుని బాగా ఫ్రై చేయండి. కరివేపాకు అనేది బాగా ఫ్రై చేయకపోతే మనకి కర్రీ అనేది అంత టేస్ట్ బాగుండదండి. కరివేపాకు ఎంత బాగా వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. చూడండి, ఇవన్నీ కూడా మనకి ఇలా బాగా దోరగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని అలాగే దీనిలోకి కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని మూత పెట్టేసి దీనిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, పేస్ట్ అనేది ఈ విధంగా ఉంటేనే మనకి కర్రీ గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 3 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని తీసుకొని వీటిని కూడా ఇలాగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేయండి. మటన్ కర్రీని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు మరొక ప్లేట్లోకి 2 టొమాటోల్ని తీసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి మటన్ని తీసుకొని దీనిని కూడా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. దీనిలోకి 1½ టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకొని బాగా కలపండి. ఇలా సాల్ట్ వేసుకొని ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేయడం వల్ల మనకి మటన్ ముక్కలు తింటున్నప్పుడు చప్పగా లేకుండా మనకి మటన్ ముక్క అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా సాల్ట్ వేసుకొని ఒక 10 నిమిషాలు దీన్ని మ్యారినేట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని పెట్టండి. దానిలోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకోండి. అలానే 2 పచ్చిమిర్చిల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేవి మాడకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఆనియన్స్ని బాగా ఫ్రై చేయండి. చూడండి, ఆనియన్స్ అనేది మనకి ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఈ ఆనియన్స్ని ఇలా పక్కకనేసి దీనిలోకి 5 నుంచి 6 వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి. వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఈ మటన్ కర్రీలో జీడిపప్పు పలుకుల్ని వేసుకొని చేసుకోవడం వల్ల మనకి మటన్ కర్రీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఈ జీడిపప్పు పలుకులు తగులుకుంటూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పేస్ట్ మొత్తం ఆయిల్లో కలిసేలాగా ఒకసారి బాగా కలపండి.
ఈ పేస్ట్ని ఆయిల్లో కనీసం 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఈ పేస్ట్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే మనకి మటన్ కర్రీ అనేది టేస్ట్ అంత బాగుంటుందండి. ఇలా దీనిని మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ అనేది మనకి మాడకుండా ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు దీన్ని బాగా మగ్గించండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. టొమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా మగ్గించండి. టొమాటో ముక్కలు కూడా మనకి ఇలా లైట్గా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి మటన్ని వేసుకోండి. మటన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఈ గ్రేవీలో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఈ గ్రేవీ మొత్తం మటన్ ముక్కలకి పట్టేలాగా మీ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఇలా బాగా కలపండి. ఇలా ఆయిల్లో దీనిని బాగా ఫ్రై చేయడం వల్ల మనకి మటన్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా మగ్గించండి. దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. ఆల్రెడీ మనం మసాలాలు ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం అనేది ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ కారం ఈ మటన్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి కారం అనేది పచ్చివాసన పోయి మనకి మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు దీన్ని బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి 5 to 6 విజిల్స్ వస్తే సరిపోతుందండి. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర అలానే పుదీనాను కూడా దీనిలోకి వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకొని మనకి గ్రేవీ అనేది ఇలా చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి మనకి మటన్ ముక్క అనేది కూడా ఇలా చాలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి బగారా రైస్లోకి అలానే రోటీలోకి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కదా అండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలానే ఈ రెసిపీ మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.